రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంతో ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పాల కొనుగోలు చేసిన కుటుంబాలను గుర్తించిన అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 74 బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మొత్తం 106 కుటుంబాలకు పాలు విక్రయించినట్లు గుర్తించారు. వీరిలో 4 కుటుంబాలకు చెందిన 12 మంది కిడ్నీ సమస్యలతో అనురియా బారిన పడినట్లు తేల్చారు అధికారులు. వీరిలో 4 చనిపోయారు. మృతులంతా 60 ఏళ్లు పైబడిన వారే. మిగిలిన 8 మంది రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 2 వృద్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. బాధితుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. పాలు కొనుగోలు చేసిన మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయని అంటున్న రాజమండ్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలోని కిడ్నీ సమస్యలతో అనురియా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు కూడా 4 మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి మొత్తం 12 మంది అయితే మొత్తం చోడేశ్వర్ నగరు అలాగే స్వరూప్ నగర్ సంబంధించి 12 మంది వీటి బారిన పడినట్లుగా ఇప్పటివరకు గుర్తించి వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనేది మన దగ్గర వివరించడానికి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వినూత్న గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలాగా ఎంతమంది చనిపోయారు ఇప్పుడు వరకు కూడా? మనకి మొత్తం 18వ తారీఖు నుంచి చూసుకుంటే హాస్పిటల్ అడ్మిషన్స్ మనకి 12 వరకు జరిగినాయండి. సో ఈ 12 మందిలో 4 వరకు ప్రెసెంట్ డెత్ అయి ఉన్నారు. ఒక 2 గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో, ఒకళ్ళు సన్స్టార్ హాస్పిటల్, ఆ విధంగా మన సిటీలో రవి కిడ్నీ హాస్పిటల్లో చనిపోయినట్టుగా మనకి అందిన సమాచారం ప్రస్తుతానికి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కామన్ పాయింట్ ఏంటి, పర్టికులర్గా దీనివల్ల అన్నది నిర్ధారణ అనేది మనకి శాంపిల్స్ వచ్చాక కానీ మనం పూర్తిగా నిర్ధారించలేము. బట్ ప్రిలిమినరీగా ఇది మిల్క్ అడల్టరేషన్ జరిగి ఉండొచ్చు అన్న దాని మీదే మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాం. బట్ ఇది ఖచ్చితమైన కారణం తెలియాలంటే మనం రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం ఖచ్చితంగా ఎదురు చూసి ఉండాలి. సో అందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ లూజ్ మిల్క్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుని పాలు కూడా మరిగించి కన్జ్యూమ్ చేయవలసిందిగా మేము సిటిజన్స్కి చెప్తున్నాం. ముఖ్యంగా ఎనీ సిమ్టమ్స్, ఇప్పుడు వాంతులు కానీ, కొంచెం వికారం కానీ, కడుపు నొప్పి కానీ, ముఖ్యంగా యూరిన్ అనేది అవుట్పుట్ తగ్గుతున్నా, యూరిన్ అనేది ఆగుతున్నా, కాళ్ళు వాపులున్నా ఇమీడియట్గా మా ఆర్ఎంసీ కాల్ సెంటర్ 9494060060 నెంబర్కి సంప్రదించి మీ డీటెయిల్స్ అందినట్టయితే కనుక ప్రిలిమినరీ టెస్టులు మేము చేసి ఏమైనా ఎలివేటెడ్ కిడ్నీ ప్రొఫైల్స్ ఉంటే కనుక ముందస్తుగా ట్రీట్మెంట్లు కూడా అందించేలాగా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అందరికీ విన్నవించుకుంటున్నాం. గేదె పాలు సేకరించి ఆయన తీసుకురావడంలో ఒక లోపం ఉన్నదంట. సో అది ప్రాపర్ మనకి రిపోర్ట్ రావాలండి. మనం అయితే ప్రజెంట్ మనం ఎంక్వైరీ రిపోర్ట్ వరకు అయితే అక్కడ వాళ్ళు అక్కడ వేరే రైతుల దగ్గర తీసుకుంటున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఏ చైన్ ఎక్కడ ఇది ఏమైంది అన్నది మాత్రం మనం ప్రతి చోట శాంపిల్స్ కలెక్ట్ చేసాము. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం నిర్ధారణ చేస్తాం. పాలు ఏ రకంగా కల్తీ జరిగే అవకాశం ఉంటుంది? వేరియస్ రీజన్స్ ఉండొచ్చు అండి. వాటర్ కలిపిన దాంట్లో కంటామినేషన్ ఉండొచ్చు, పాలు పాడవకుండా సంథింగ్ మన వాళ్ళు ఏదైనా యాడ్ చేసుకుని ఉండొచ్చు, అదర్వైజ్ సమ్ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెస్టేషన్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. సో దట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఒక ఫైనల్ డెసిషన్ మనం దీని మీద తీసుకోవచ్చు. పాలు వాడటం వల్ల ఆ మనిషిలో ఎటువంటి సింటమ్స్ ఇప్పుడు వరకు నమోదైన కేసులు చూసుకుంటే మాత్రం సడన్ ఆన్సెట్ అండి. అంటే వితిన్ 12 అవర్స్ లో వచ్చినట్టే సడన్ గా సీరం క్రియాటినిన్ రైజ్ అవ్వడం, కిడ్నీస్ అది అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటారు, ఆ విధంగా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అవడం కూడా జరిగింది. డయాలసిస్ వరకు వెళ్లారండి పేషెంట్స్ అందరూ కూడా. అంటే అందరూ 60 సంవత్సరాలు దాటి షుగర్ వ్యాధులు ఎట్లు ఉండటం వల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఇది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అండి. మనకి తీసుకుంటే అప్ టు 2 ఇయర్స్ పిల్లలకి ఇంకా కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా డెవలప్ అవ్వదు. సో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలానే 60+ ఇంకా వీళ్ళందరికీ కూడా ఏంటంటే డయాబెటీస్ ఉండడం, అదర్ డిసీజెస్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది రెగ్యులర్ గా. సో వీళ్ళు త్వరగా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వాళ్ళు కండిషన్ అయితే వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. మేము కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటున్నాం వాళ్ళని కూడా. సో క్రియాటినిన్ లెవెల్స్ కొంచెం డిక్రీజ్ అవుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో హోప్ఫుల్లీ వాళ్ళిద్దరూ సేఫ్ గానే ఉంటారు. వెంటిలేటర్ మీద ఎంతమంది ఉన్నారు మేడం? యాజ్ ఆఫ్ నవ్ 8 మందిలో ఈ పిల్లలు కాకుండా ఇంకొక 2 ఉన్నారండి. వాళ్ళకి స్టేటస్ కూడా మేము తీసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. వాళ్ళ హెల్త్ స్టేటస్ అంతా మేము రివ్యూ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ డేటా తీసుకోవాలండి. నిన్నటి వరకు అయితే సగం మంది స్టేబుల్ గానే ఉన్నారు, ఇంకా 2-3 అన్స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ స్టేటస్ కూడా మేము తీసుకుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మీరు చెప్పింది ముఖ్యంగా ఇదేనండి, మనకి చాలా మంది లూజ్ మిల్క్ తీసుకుంటారు. దయచేసి అందరూ కూడా ఈ లూజ్ మిల్క్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదేవిధంగా పాలు ఏ పాలు తీసుకున్నా అది పూర్తిగా దాని బాయిలింగ్ పాయింట్ రీచ్ అయ్యే వరకు మరిగించి మాత్రమే దాన్ని కన్జ్యూమ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నిల్వ ఉంచిన పాలు ఏమీ ఉంచుకోవద్దు. ఎప్పుడు కన్జ్యూమ్ చేసిన పాలు ఎప్పుడు తీసుకున్నామో అప్పుడే కన్జ్యూమ్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. అయితే ఇందులో మొత్తం 12 మంది ఈ
కిడ్నీ సమస్యలతో బాధపడితే వాళ్ళు 4 చనిపోయారు, మరొక 8 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళు 2 పరిస్థితి మాత్రమే క్రిటికల్గా ఉన్న తప్ప మిగతా వాళ్ళ అందరి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా కొద్ది రోజులు హెల్త్ రిపోర్టులు రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. అయితే ఇది అంతా కూడా పాలు కల్తీ కారణంగానే ఇది జరిగిందా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయనే దాని మీద 1-2 రోజుల్లో రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే లూజు పాలు వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కాసి మరిగించిన పాలను మాత్రమే తాగాలని చెప్పేసి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెల్త్ ఆఫీసర్ వినూత్న చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.